హలో దోస్తో, వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాక్స్. మొన్నటి నుంచి ఒక న్యూస్ తెగ వైరల్ అవుతుంది. అది ఫన్మంతు ఛానల్కి సంబంధించింది. దానిపైన ఫస్ట్ సాయిధరం తేజ్ ఒక ట్వీట్ చేశాడు. ఏమని ట్వీట్ చేశాడంటే, చిన్నపిల్లల్ని ఇలాంటి సెక్సువల్ రిలేటెడ్ కామెంట్స్తో అబ్యూజ్ చేసే వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని తెలంగాణ గవర్నమెంట్కి అప్పీల్ చేశాడు. దానిపైన రేవంత్ రెడ్డి గారు కూడా పాజిటివ్గానే రిప్లై ఇచ్చారు. ఎందుకంటే చిన్న పిల్లలని కూడా చూడకుండా వాళ్ళ పైన ఇష్టం వచ్చినట్టు డార్క్ కామెడీ అనే పేరుతో వాళ్ళని సెక్సువల్ రిలేటెడ్ కామెంట్స్ చేస్తే ఎలా ఉంటుంది? వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ పైన అలాంటి కామెడీ చేస్తే ఎట్లుంటుంది? అలాంటి పనికిమాలిన కామెడీ హనుమంతు అనే ఛానల్లో చాలాసార్లు చేశారు. ఇది ఒక్కటే కాదు, ఇప్పటికీ చాలామంది సెలబ్రిటీస్ పిల్లల్ని కూడా వీళ్ళు ఇలాగే ట్రోల్ చేశారు. ట్రోలర్స్ పేరుతో ఇష్టం వచ్చినట్టు వాగడం, ఇష్టం వచ్చినట్టు క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఉండే వాళ్ళకి చాలా ఈజీ అయిపోయింది. వాళ్ళు పెట్టే కామెంట్లు కూడా కొంతమంది ఘోరంగా పెడతారు. అసలు ఆ కామెంట్స్ చూడలేము, చదవలేము కూడా ఆ కామెంట్స్ని. అలాంటి కామెంట్స్ చేస్తారు. ఇకపోతే ఈ డార్క్ కామెడీ పేరుతో ఫన్మంత్ ఛానల్ చేసిన పెంటని ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ జనరల్ వీడియో చూపిస్తాను చూడండి. ఈ వీడియోలో తండ్రి సీరియస్గా తన కూతుర్ని చూస్తూ బెల్ట్ తీస్తాడు. బెల్ట్ తీసి కొంచెం ముందుకెళ్ళగానే పాప తన తండ్రి దగ్గరికి రాగానే ఆ బెల్ట్ని ఊయలుగా వేసి ఊయాలూపుతాడు. దీంట్లో పెద్ద కాంట్రవర్సీ ఏం లేదు. కానీ ఈ ఫన్మంతు ఛానల్ వాళ్ళు చేసిన దానికి ఇది ఒక పెద్ద కాంట్రవర్సీ అయింది. అంటే ఫన్మంతు ఛానల్ ఎంత వరస్ట్ ఛానలో మీరే ఆలోచించండి. వాళ్ళు ఒక చిన్న పాపని కూడా చూడకుండా ఆ పాప పైన ఘోరంగా కామెంట్ చేశారు. ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ని చాలా ఘోరంగా డార్క్ కామెడీ పేరుతోని ఇష్టం వచ్చిన కామెంట్స్ చేశారు. దానివల్లనే వాళ్ళు ఇప్పుడు అరెస్ట్ కాబోతున్నారు. ఇప్పుడు ఆ కామెంట్స్ ఏంటో కూడా చూపిస్తాను చూడండి. నెక్స్ట్ చూడగానే లైక్ తీసేసారు. He went from hi daddy to hi nana. ఓపెన్ యువర్ మౌత్. లేదు, ఇట్ విల్ బి మోర్ లైక్ ఓపెన్ యువర్ మౌత్. నేనేమనుకుంటే ఏం చెప్పొచ్చు అంటే హీ వెంట్ ఫ్రమ్ హిస్ మదర్ టు హిస్ డాటర్. ఇంత జరుగుతున్నా కూడా ఫన్మంతు ఛానల్ ఓనర్ సింపుల్గా ఇదంతా డార్క్ కామెడీలో భాగమే, సో ఎవరు అంత సీరియస్గా తీసుకోవద్దు, ఇంకా ఎవరైనా హట్ అయి ఉంటే సారీ అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఖచ్చితంగా ఈయన లోపలేసే వరకు వదిలిపెట్టరు. ఈ డార్క్ కామెడీ పేరుతోని సోషల్ మీడియా తన వికృత రూపాన్ని చూపిస్తుంది అనమాట. ఈ డార్క్ కామెడీ పేరుతోని ఇష్టం వచ్చిన వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా తిడుతుంటారు. వాళ్ళ నోటికి అద్దు అదుపే ఉండదు. ఇలాంటి వారిపైన, ఇలాంటి ఛానల్స్ పైన ఎలాంటి శిక్షలు తీసుకోవాలో మీరే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.